నమస్తే. ఈరోజు ఆత్మకూరు శాసనసభ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి మరియు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డిని గెలిపించాలి అని సంఘం గ్రామంలోని రాళ్లచిలిక గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ముందుగా ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు వెల్లిబోయిన విజయకుమార్ మరియు క్లస్టర్ ఇన్ఛార్జి వెల్లిబోయిన ప్రకాష్, ఎంపీపీ కంటాబత్తిన రఘునాథరెడ్డికి మరియు సర్పంచ్ నిమ్మల రమణమ్మకి శాలువా కప్పి సత్కరించడం జరిగింది. అనంతరం గడప గడపకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను మరియు మేకపాటి విక్రమ్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి ఇంటింటికి వెళ్లి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కంటాబత్తిన రఘునాథరెడ్డి మరియు సంఘం సర్పంచ్ నిమ్మల రమణమ్మ మరియు వైసీపీ నాయకులు, ముదిరా సంఘం మండల అధ్యక్షులు విజయకుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సరే, మరి జగన్ అన్న సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు. పథకాలు ఏమొస్తున్నాయమ్మా మీకు? అయ్యే వస్తా ఉందమ్మా. సరే అమ్మా, జగన్ అన్నకి సపోర్ట్ చేయడమ్మా ఖచ్చితంగా. 2 ఓట్లు అందులో బీజేపీ, జనసేన. నీళ్ళు అది నీళ్లు సర్పంచ్ కూడా వచ్చింది మాట్లాడేస్తాను. పంచాయతీ ఎక్కడ ఎన్ని రోజుల నుంచి రావడం లేదు నీళ్లు? సరే, అది మాట్లాడి చేద్దాం. జగనన్నకు సపోర్ట్ చేయండి. టీడీపీ, జనసేన, బీజేపీ అన్నీ కలిసి ఒకటి జగనన్న ఓడించేదానికి. అందులో ముస్లిమ్స్కి మీకు 4% రిజర్వేషన్ తీసేస్తున్నారు. ఆల్రెడీ చెప్పేశారు. అందుకని మీరు మనసులో పెట్టుకొని అందరూ మాట్లాడుకొని జగనన్నకి సపోర్ట్ చేయడం ఉంటుంది. ఫ్యాన్ గుర్తుకేనమ్మా. ఖచ్చితంగా మనం జగన్ సపోర్ట్ చేయాలి. పిల్లల చదువులకు మళ్ళీ 2000 పెంచాడు. అన్ని పార్టీలు ఒకటే జగన్ ఓడించాలని చూస్తున్నాము. కరోనా కష్టకాలంలో కూడా ఆయన 2 సంవత్సరాలు మన రాష్ట్రం అప్పులో ఉన్నా కూడా మన పేద ప్రజలకు ఇచ్చిన మాట తప్పులు అన్నీ చేశాడన్న. మనం ఖచ్చితంగా జగన్కి 2 ఓట్లు ఉంటాయి. తండ్రి అసెంబ్లీ ఒకటి, అసెంబ్లీ విక్రమ్ రెడ్డి, పార్లమెంట్కి విజయసాయి పోటీ చేస్తున్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తున్నారు ఉంటారు. నమస్కారం సార్. అన్నీ చేయాలా అని ఖచ్చితంగా మన జగన్ అన్ని పార్టీలు ఒకటే ఓడించాలి. మన అందరం నిలబడాలి జగన్ కంటే. ఖచ్చితంగా జగన్ సపోర్ట్ చేయండి. 2 ఓట్లు 2 ఫ్యాన్ గుర్తున్నారు ఉంటారు. మేకపాటి విక్రమ్ రెడ్డి గారి నాయకత్వం. మేకపాటి విక్రమ్ రెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వర్ధిల్లాలి రఘునాథ్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి రఘునాథ్ రెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్. దాని గుర్తుగా మన ఓటు ముద్ర. దాని గుర్తుగా మన ఓటు ముద్ర. ఈరోజు రాళ్లచిలిక ఎస్టీ కాలనీ, మిక్స్డ్ కాలనీ ప్రాంతాల్లో రేపు మే 13 జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని, పార్లమెంట్ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయి రెడ్డి గారిని గెలిపించాలని కోరుతూ సర్పంచ్, నేను, అదే దేవస్థానం చైర్మన్, యూత్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, మిగతా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, సచివాలయ కన్వీనర్లు అందరం కలుసుకొని ఈరోజు ఈ ఏరియాలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి. అదేవిధంగా మన మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఏ గడపకి వెళ్ళినా కూడా అపూర్వ స్పందన. జగనన్న పథకాలు మా ఇంటికి వచ్చి ఏ నాయకుడితో సంబంధం లేకుండా కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా మాకు అందరికి పథకాలు ఇచ్చాడు. గతంలో ఈ విధంగా పరిపాలన ఉండేది కాదు. గతంలో ఒక నాయకుడి ఇంటి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని 10 రోజులు తిరిగితే గానీ మాకు పని జరిగేది కాదు. ఆ పద్ధతి మార్చి జగనన్న మా ఇంటి వద్దకి పరిపాలన తీసుకొచ్చాడు. వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి ప్రభుత్వ సేవలన్నీ ఇంటికి తీసుకొచ్చాడు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి స్కీమ్ను కూడా వాలంటీర్ ద్వారా మాకు అందించాడని సంతోషంగా చెప్తుంటే నిజంగా కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా గతంలో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ భారతదేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముంగిటికి తీసుకొచ్చి ప్రతి ఇంటిలో పేదరికాలను నిర్మించాలి, ప్రతి బిడ్డ చదువుకోవాలి, ప్రతి ఆడబిడ్డ ఆర్థికంగా ముందరకు అడుగులు వేయాలి అనే ఒక సంకల్పంతో జగనన్న అనేక కార్యక్రమాలు, అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి,
వసతి జీవన అయితే అదేవిధంగా పిల్లలకి మంచి భోజనం అందించడం, నాణ్యమైన విద్య అందించడం, మంచి స్కూల్స్ నిర్మించడం, అనేక కార్యక్రమాలు ఎవరు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసి మీ ఇంట్లో మంచి జరిగిందని భావిస్తేనే నాకు మద్దతు తెలపడిన గట్స్ ఉన్న నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సందర్భంగా మీ ద్వారా మనం చేస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతున్నారు. మీరు ఏం చేశారని మీరు పోయి ఓటు అడుగుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నారు. మీ పార్టీ పేరు, మీ నాయకుడి పేరు గుర్తుకొచ్చే ఒక స్కీమ్ అయినా ఈ ప్రజలకి గుండెల్లో ఉందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీ పేరు గుర్తుకొచ్చే ఒక పథకమైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇన్ని పథకాలు ఏదైతే చెప్పాడో అన్నీ మేము చేశాం కాబట్టే ఓటు అడిగే హక్కు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేస్తూ, ఏ ఇంటికి వెళ్ళినా అపూర్వ స్పందన. ఖచ్చితంగా రేపు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి గారు, వేణుంబాక జీసారెడ్డి గారు ఘన విజయం సాధించడం ఖాయమని ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేస్తూ మరొక్కసారి సెలవు తీసుకున్నా. జై జగన్, జై విక్రమ.